Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ISET model paper. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, ఎండింగ్ వరకు కూడా చూడండి. ఈ ప్రశ్నలు 100% ఎగ్జామ్లో అడుగుతాడండి. ప్రతి ఇయర్ కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ మోడల్లో జస్ట్ నంబర్స్ మాత్రమే మారుతాయండి. ఈ మోడల్ ప్రశ్నలు 100% మీకు ఎగ్జామ్లో వస్తాయి. అండ్ ఈ తక్కువ టైంలో మంచి ర్యాంక్ రావడం కోసం మన యాప్ నుంచి అండి, వామికా మ్యాథమెటిక్స్ నుంచి ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, సండే లైవ్ క్లాస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. బిల్లింగ్ ఉన్న పిల్లలు యాప్లో జాయిన్ కండి, సీరియస్గా ప్రిపేర్ కండి, మంచి ర్యాంకులు తీసుకొచ్చుకోండి. కమింగ్ టు క్లాస్ అండి. ఇఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 8 దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్స్ టు వాట్? ఎక్స్ విలువ 3 ప్లస్ 8√3 అయితే x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు అడుగుతుంది x⁴ ప్లస్ 1/x⁴. దీన్ని మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా కనుక్కోలేము. ఏం కనుక్కోవచ్చు సార్ అంటే, మనకి ఇచ్చింది ఎక్స్ వాల్యూ అండి. సో ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ముందుగా మనం ఏం కనుక్కోవచ్చు అంటే x² ప్లస్ 1/x² విలువ కనుక్కోవచ్చు. ఇది నుంచి x⁴ ప్లస్ 1/x⁴ విలువను కూడా మనం కనుక్కోవచ్చు అండి. ఈ రెండింటికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం x⁴ అంటే సార్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అని మీరు ఆలోచించకండి. సో ఇక్కడ x⁴ సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి హోల్⁴ రాయాలి. ఈ హోల్⁴ రాస్తే చాలా పెద్దగా వస్తుంది, అందుకే డైరెక్ట్గా కనుక్కోకూడదు అని నేను చెప్తున్నాను. మరి ఇక్కడ x విలువ ఉంది, దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే x ప్లస్ 1/x విలువ తీసుకోవచ్చు అండి. x ప్లస్ 1/x విలువ తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం ద్వారా మనకి దీన్ని హోల్ స్క్వేర్ కనుక చేసామనుకోండి, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి? x² ప్లస్ 1/x² ప్లస్ 2 అనేది వస్తుందండి. ప్లస్ 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 కనుక ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి ఏమవుతుందండి? x ప్లస్ 1/x² మైనస్ 2 ఈక్వల్ టు x² ప్లస్ 1/x² అని చెప్పి మనం రాయొచ్చండి. ఇది జనరలైజ్డ్ ఫార్ములా అండి. దీన్ని ఉపయోగించే మనకి x⁴ కూడా ఇదే విధంగా రాయొచ్చండి. ఇప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఏం రాస్తామండి? x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ మైనస్ 2గా రాస్తామండి. ఇది కామన్ ప్రాసెస్ అండి. అంటే మనం హోల్ స్క్వేర్ చేసి -2 రాస్తే చాలు. -2 రాస్తే చాలు. మరి అది చేయాలంటే నాకు ఏమవసరం సార్ అంటే x ప్లస్ 1/x వాల్యూ కావాలి. అండ్ ఎగ్జామ్లో కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, x ప్లస్ 1/x వాల్యూ ఇచ్చి ఈ విలువ అడుగుతాడు. కానీ ఇక్కడ ఓన్లీ x వాల్యూ మాత్రమే ఇచ్చాడు. సో x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? 3 ప్లస్ 8√8 అని ఇచ్చాడు. అప్పుడు 1/x విలువ ఏమవుతుందండి? 1/3 ప్లస్ √8 అవుతుంది. దీన్ని మనం అకర్ణీయం చేయాలి, అంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు ఏమవుతుందండి? రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణాంకంతో గుణించి భాగిస్తాము. సో అకర్ణీయ కారణాంకం చాలా సింపుల్ అండి. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. దాన్ని మనం అకర్ణీయ కారణాంకం రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అని చెప్పి మనం తీసుకుంటాం. సో ఇప్పుడు x విలువ మనకి ఇచ్చాడు, దాని నుంచి నేనేం చేస్తున్నాను? 1/x విలువ కనుక్కుంటున్నాను. దానికోసం ఏం చేశాను? రేషనలైజ్ చేశాను, అంటే అకర్ణీయం చేశాను. అకర్ణీయం చేయాలంటే రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ తోటి గుణించి భాగించాలి, డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. అలా చేయాలి అంటే రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ కావాలి. రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మైనస్ తీసుకుంటే సరిపోతుంది, అది మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, అలా అన్నమాట. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 3 ప్లస్ 1 × 3 - √8 అంటే 1 × 3 - √8. కింద ఇది a ప్లస్ b అండి, ఇది a మైనస్ b అండి. a ప్లస్ b × a మైనస్ b ఈక్వల్స్ టు a² మైనస్ b². a² అంటే 3 అండి. 3² ఎంత అండి? 3² మైనస్ b² అంటే √8 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏమొస్తుందండి? 3 మైనస్ √8, 3² అంటే 9 అండి, మైనస్ 2కి స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే 8 వస్తుంది. సో చూడండి, 3 మైనస్ √8/9 - 8 అంటే 1 అండి. సో 1 రాయకుండా రాసిన ఒకటే కాబట్టి నా ఆన్సర్ ఎంతంటే 3 మైనస్ √8. ఇది ఏంటి సార్ అంటే 1/x వాల్యూ. అర్థమైంది కదండి? ఇప్పుడు x వాల్యూ వచ్చింది, 1/x వాల్యూ వచ్చింది. నేను ఏమంటున్నాను ఇప్పుడు? x ప్లస్ 1/x తీసుకోండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 ప్లస్ √8 ప్లస్
3 minus root 8. Minus root 8 plus root 8 get cancel, which is equal to 3 plus 3 6 అండి. అంటే x plus 1 by x విలువ నాకు 6కు సమానం వస్తుంది. సరే ఈ ప్రాబ్లం ఫస్టే ఇంత టైం పట్టింది ఎట్లా సార్ అని మాత్రం నాకు అడగకండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది మీకు అర్థం కావడం కోసం రేషనలైజ్డ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, రేషనలైజ్ ఎందుకు చేయాలి, ఇవంతా చెప్పుకుంటూ వచ్చాను. నాకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇది కనబడింది అనుకోండి, మనం ఒకటే చేస్తామండి. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ కావాలి. అది కావాలంటే ఖచ్చితంగా నాకు ఏం కావాలంటే x ప్లస్ 1/x వాల్యూ కావాలి. x వాల్యూ 3 ప్లస్ రూట్ 8 ఇచ్చాడు. 1/x వాల్యూ ఏమవుతుంది తెలుసా, ఎవ్రీ టైం కూడా 3 మైనస్ రూట్ 8 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3² అంటే 9 అండి. 3² ఎంత అండి 9. రూట్ 8² ఎంత అండి 8. దీని వాల్యూ ఇలా ఉన్నప్పుడు, డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు డైరెక్ట్గా మైనస్ తీసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఇది 2 క్యాన్సల్ అవుతాయి, నాకు జస్ట్ 6 వస్తుంది. దేని వాల్యూ అండి x ప్లస్ 1/x = 6. ఇంతకుముందుకు నేను చెప్పిన విధంగా x² ప్లస్ 1/x² విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, x ప్లస్ 1/x² మైనస్ 2 రాయొచ్చండి. అంటే 6² మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 36 మైనస్ 2 34 వస్తుందండి. ఎంత వస్తుందండి 34 వస్తుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్లో ఏం కావాలండి, x⁴ ప్లస్ 1/x⁴. దీని ఈక్వల్ టు ఏం రాయొచ్చు, x² ప్లస్ 1/x² మైనస్ 2 అంటే 34² మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 34² ఎంత అండి 1156 మైనస్ 2 ఎంత అండి 1154. నా ఆన్సర్ ఎంత అండి 1154. ఎగ్జామ్లో నాకు ఎంత టైం పడుతుంది తెలుసా సార్, 15 నుంచి 20 సెకండ్ల టైం పడుతుంది. ఎందుకు సార్ అట్లా అంటే నాకు 34² వచ్చు. నేను నంబర్ సిస్టమ్ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పిన, 35 స్క్వేర్స్ నేర్చుకోండి, 15 క్యూబ్స్ నేర్చుకోమని చెప్పిన. అది ఇక్కడ ఉపయోగపడింది. 34² ఎంత 1156. డైరెక్ట్గా చెప్పాలి, అది ఇంపార్టెంట్. అది రావాలంటే నేర్చుకోవాల్సింది. దాని ద్వారా ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. 100% అడుగుతాడు ఎగ్జామ్లో. ఇటువంటి మోడల్ క్వశ్చన్ 100% అడుగుతాడు. మీకు ఇక్కడ కావాల్సింది ఒకటేనండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఈ క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 3 ప్లస్ రూట్ 8 ఉంది కదా, ఇంకోటి 3 మైనస్ రూట్ 8 అండి. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో x ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే మనకు 6 వస్తుందండి. అప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అండి 6² మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ 34 అండి. అప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఎంత అండి 34² ఎంత అండి 1156 మైనస్ 2 ఎంత అండి 1154. డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు ఎంత టైం పట్టింది అంటే నేను ఏమంటున్నా, ప్రతి క్వశ్చన్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ఐసెట్ ఎగ్జామ్ అంతేనండి, ప్రాక్టీస్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది. అంటే ఇలా చేయాలి మీరు. ఇలా చేయాలంటే కొద్దిగా టైం పట్టచ్చు, కానీ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోండి. రోజుకు 12-10 గంటలు కూర్చోండి. టైం దొరుకుతుంది మీకు. మీరు అనుకుంటే దొరుకుతుంది, అనుకోకపోతే దొరకదు. ఇంకా నేనేం చేయలేను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సందర్భాలు అడిగాడు ఈ మోడల్. ఇఫ్ 12⁴ ఇంటూ 20³ ఇంటూ 45³ అది క్యూబా 5 నాకైతే క్యూబ్ అనిపిస్తుంది. సో 5 అండి, సారీ 45⁵ by 6⁴, 15⁴ and 10⁴ ఈక్వల్ టు 2⁴α, 3⁴β, 5⁴γ అయితే 2α ప్లస్ 3β ప్లస్ 5γ వాల్యూ ఎంత? ఈ క్వశ్చన్ చూడగానే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్ చేయరు, ఏందో అనుకుంటారు. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ మనకి 2α ప్లస్ 3β ప్లస్ 3γ అడిగాడు. అంటే ఆల్ఫా విలువ, బీటా విలువ, గామ విలువ నాకు కావాలి. సపోజ్ ఆల్ఫా = 1, బీటా = 2, గామ = 3 సబ్స్టిట్యూట్ చేయండి బాబు అంటే సబ్స్టిట్యూట్ మనం చేస్తాం. అంటే ఆల్ఫా బీటా గామ వాల్యూస్ నాకు కావాలి. ఆల్ఫా బీటా గామ వాల్యూస్ కావాలి అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూడాలి. ఇక్కడ 2⁴α ఉంది, 3⁴β ఉంది, 5⁴γ ఉంది. సో ఇక్కడ 2, 3 అండ్ 5లలో మనకి ఇచ్చిన నెంబర్ని కన్వర్ట్ చేయాలి. అప్పుడు బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేస్తాం. ఘాతాలు, ఘాతాంకాలు, సట్స్ అండ్ ఇండిసెస్ అంటే ఏంటంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ చేయాలి. మనకి ఇచ్చిన 12 ఏదైతే ఉందో దీన్ని మనం 2 పవర్స్లో రాయాలి. దీన్ని మనం ఏం రాయొచ్చండి 3 × 4 రాయొచ్చు. దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చండి 3 × 2² రాయొచ్చు. అలా ఇక్కడ 12 పవర్ ఎంత ఉందండి 4 అని ఉంది కదండి. ఇక్కడ హోల్ పవర్ 4 రాస్తాము, విచ్ ఇస్ ఈక్వల్ టు 3⁴, 2² × 4 అంటే 2⁴8 అని చెప్పి రాస్తాము. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ప్రతిదీ ఇలా రాశారనుకోండి లేట్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హోల్ పవర్ని డైరెక్ట్గా తీసుకోగలగాలి
అంటే దానికి కొద్దిగా ప్రాక్టీస్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందండి, 20 పవర్ 3 ఉందండి. 20 పవర్ 3ని మనం ఏం రాయొచ్చు, 5 ఇంటూ 4 రాయొచ్చు. ఈ 4కి బదులుగా 2 స్క్వేర్ రాయొచ్చు. హోల్ పవర్ ఎంత అంటే 3 అండి. అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం, 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే 2 పవర్ 3 6 అని రాయొచ్చు. ఇలా ప్రతిదీ రాయాలి ఫస్ట్. అన్నీ కూడా ఎట్లా వస్తాయి తెలుసా, 2, 3, 5నే వస్తాయి, 2, 3, 5 వస్తాయి. సో అప్పుడు డైరెక్ట్గా మనకి ఆల్ఫా బీటా గామా వాల్యూ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ తీసుకుందామా, డైరెక్ట్గా క్వశ్చన్లో ఒక్కొక్కటి రాద్దామా. నేను అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పింది ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్గా రాస్తాను చూడండి ఎట్లనో, అంతా కూడా కరెక్టే. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా 12 to the power of 4, 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్, 3 పవర్ 4 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 పవర్ 8 అండి. ఇది ఫస్ట్ది. ఇక్కడ డాట్ అంటే ఇంటూ అండి. 20 పవర్ 3 అంటే 20 అంటే 5 క్యూబ్, 4 అంటే 2 స్క్వేర్ అంటే 2 పవర్ 6 అండి. ఇలా రాయాలి అని చెప్తున్నా. 45 to the power of 5 అండి. సో 45 అంటే 5 to the power of 5, 9 అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 5 ఎంత 10 అండి. అర్థమైందా అండి. సో ఏం రాశాను నేను, 45ని 9 ఇంటూ 5గా రాశాను, 9ని 3 స్క్వేర్ రాశాను. ఇక్కడ హోల్ పవర్ ఎంత ఉందండి, 5 ఉంది. అంటే 5 ఇంటూ 2 3 పవర్ 10 అండ్ 5 పవర్ 5 డైరెక్ట్గా తీసుకోగలగాలి, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 6 క్యూబ్ అండి. 6 అంటే ఎంతండి, 2 ఇంటూ 3 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అండి. 6 అంటే 2 ఇంటూ 3 కదా, హోల్ క్యూబ్. 15 to the power of 4, 15 అంటే 3 ఇంటూ 5 అండి. అంటే 3 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అండి. నెక్స్ట్ 10 స్క్వేర్ అండి. అంటే 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఇలా ఫస్ట్ అన్నిటిని రాసిన తర్వాత మొత్తం 2స్ని వన్ సైడ్ ఒకటి, 3ని ఒకటి, 5ని ఒక సెట్గా తీసుకుందామండి. సో ఇప్పుడు 2 ఎక్కడెక్కడ ఉంది చూడండి, 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 6. ఇలా ఇంటూ ఉన్నప్పుడు రెండింటిని కలుపుతాం. అంటే 8 + 6 ఎంత అండి, 14 వచ్చింది పైన. కింద మొత్తం కలపండి, 2 పవర్ 3 అంటే 3 అండి. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 అండి. 2 + 3 ఎంత అండి, 5. ఇక్కడ 14, ఇక్కడ 5. 14 - 5 ఎంత అండి, 9. అంటే 2 పవర్ 9 ఇంటూ, ఇప్పుడు 3 తీసుకోండి, 3 పవర్ 4, 3 పవర్ 10 అంటే మళ్ళీ 14 వచ్చిందండి. కింద 3 క్యూబ్, 3 పవర్ 4 అంటే 7 అండి. 7 తీసేస్తే 7 మిగులుతుంది. 3 పవర్ 7 ఇంటూ 5 పవర్ క్యూబ్ అండ్ 5 అంటే 8 అండి. 2 కలిపితే ఎంత అండి, 8. ఇక్కడ కింద ఎంత అండి, 4 + 2 6 అండి. సో 8 - 6 విచ్ ఇస్ ఈక్వల్ 2, 5 పవర్ 2 అండి. సో 9, 7, 2 వచ్చింది. ఇక్కడ ఆల్ఫా అంటే 9 అండి, బీటా అంటే 7 అండి, అండ్ గామా అంటే 2 అండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2 ఇంటూ 9 ఎంత అండి, 18 + 3 ఇంటూ 7 ఎంత అండి, 21 + 5 ఇంటూ 2 ఎంత అండి, 10. 18 + 21 39 + 10 49. సో అవర్ ఆన్సర్ ఎంత అండి, 49, ఆప్షన్ 3. సరే ఇంత పెద్దగా ఉంటుందా అంటే ఇక ఏం చెప్పొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా లెంత్ అనిపిస్తుంది, కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళకు ఓకే అనిపిస్తుంది, వచ్చిన వాళ్ళకు గింతగా అనిపిస్తుంది. ఇక మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం వింటున్నారా, రిస్క్ అనిపిస్తుంది, వినండి, మళ్ళీ చేయండి, మళ్ళీ అప్పుడు అది ఈజీ అవుతుంది. ఏంటంటే ఇది ఒక సబ్జెక్ట్ అండి, ఇది ఒక సబ్జెక్ట్ కన్స్ట్రక్టివ్ వేలో చదువుకుంటే వస్తుందండి. అంతే తప్ప నేను అటెంప్ట్ చేసినప్పుడే ఆన్సర్ రావాలి, నేను ఫస్ట్ టైం చదువుతా ఇప్పుడే నేను ఆన్సర్లు అన్నీ పెట్టాలంటే కొద్దిగా కష్టం అండి, కొద్దిగా కష్టం. మీరు ఆలోచించండి, నేను చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ అని బాధపడకండి, మ్యాథ్స్ రాదని టెన్షన్ తీసుకోకండి. ఒక్కటి ప్రాక్టీస్ చేయండి, వితిన్ టైం లోపల చేయొచ్చండి. ఇక్కడ చాలా ఈజీ అండి వాస్తవానికి. నేను ఒక స్టెప్ వేసాను చూడండి, అది ఒక్కటే వేస్తారు మీరు. సరే ఇక్కడ 1 నిమిషం పట్టచ్చు, ఎగ్జాంపుల్కి 60 సెకండ్లు అండి. 60 సెకండ్లు కళ్ళు మూసుకోండి ఒకసారి, 60 సెకండ్లు చూడండి ఒకసారి ఎంత పెద్దగా అనిపిస్తుందో టైం మీకు. 1 నిమిషం కాదు సార్ అని చెప్పి తేలిగ్గా తీసేయకండి. 60 సెకండ్లు అంటే నాట్ ఈజీ టాస్క్ అండి. ఒక కన్ను మూసుకొని 60 సెకండ్లు ఆగి చూడండి, ఎన్ని ఆలోచనలు వస్తాయో, ఎంత టైం అనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు టైంని మేనేజ్మెంట్ చేయాలి. ఎగ్జామ్ మోడల్ పేపర్ అంటే టైంని మేనేజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి, ఎన్నో సందర్భాలు అడిగిన మోడల్లో ఇది ఒకటండి. ఇక్కడ మనకి ఏమంటాడంటే √12 + √140 = √x + √y అయితే, అందులో x చిన్నది y పెద్దదైతే 3y - 2x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, మనకి ఇక్కడ y వాల్యూ x వాల్యూ కావాలి. దానికి ఇక్కడ ఇచ్చిన కండిషన్ని మనం వాడుకోవాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే √12 + √140 అని ఇచ్చాడండి. దీని ఈక్వల్ టు √x + √y అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం ఈ ఫామ్లోకి
దీన్ని కన్వర్ట్ చేస్తే నాకు ఎక్స్ విలువ వై విలువ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √3 + √4 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇలా వచ్చినప్పుడు x = 3 y = 4గా తీసుకోవచ్చు. అందులో x చిన్నగా ఉండాలి, y పెద్దగా ఉండాలి. ఇది కండిషన్. ఇది క్వశ్చన్ అండి మనకి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, √x + √y ఫామ్లో రాయాలి. అలా రాయాలి అంటే మనకు ఒక చిన్న విషయం తెలిస్తే ప్రాబ్లం అయిపోతుందండి. ఆ విషయం ఏంటంటే మెథడ్. ఇక్కడ ఇచ్చిన మెథడ్ ఏంటంటే ఇలా ఉంటుందండి. √x + y + 2 × x × y మళ్ళీ రూట్ అండి చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు √x + √y. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీరు పెడుతున్న నోట్స్లో ఇది రాసుకుంటారా నాకు తెలియదు, కానీ ఇది మీకు రావాలి. √x + y + 2 × √x × y = √x + √y. ఇది కండిషన్ అండి. నేను ఇలా రాయాలి అన్నప్పుడు నాకు ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేస్తే ఇక్కడ ఉండాలి, వాటిని ఇంటూ చేస్తే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఖచ్చితంగా 2 ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా 2 ఉండాలంటే ఇక్కడ 2 లేదు. ఇక్కడ 2 రావాలంటే ఇందులో అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం చూడండి, 12 + √4 × 35 రాస్తా. నేను చెప్తా 4 ఎందుకు రాస్తానో. విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఈ 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2 × 30 √35 అయింది. ఇవి ఇలా రాయాలండి. అంటే ఇక్కడ 4 కావాలి నాకు, అంటే ఇక్కడ రూట్ కావాలి. రూట్ కావాలంటే దీన్ని 35 × 4 రాయాలి. ఆ 4 బయటకు వస్తే √1 2 అవుతుంది. ఓకేనా అండి. √12 + 2√35 వచ్చింది. 2√35 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ 12 అనేది ఎట్లా వస్తుందండి, x + y చేస్తే. ఈ 35 ఎట్లా రావాలండి, x × y చేస్తే. నంబర్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏ రెండు నంబర్ని కలిపితే 12 వస్తుంది, అవే రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే 35 వస్తుంది. ఇక 35 అనేది కీ పాయింట్ అండి. ఇక్కడ కీ 35 ఎక్కడ వస్తుంది, 7 5 7 + 5 ఎంత, 12. అంటే ఇప్పుడు నాకు √x + √5 లెక్క రాయాలంటే ఇది మనం √7 + √5 రాసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ ఏం రాయొచ్చండి, √7 + √5గా రాయొచ్చు. విచ్ ఇస్ ఈక్వల్ టు √7 + √5గా రాయొచ్చు. ఎట్లా అంటే దీన్ని 7 + 5గా రాస్తున్నా, ఇక్కడ 7 × 5గా రాస్తున్నా. 7 × 5గా రాస్తున్నా. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే x చిన్నది, y పెద్దది. అంటే x = 5, y = 7 అన్నమాట. ఇక్కడ రెండు కరెక్టేనండి. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు కదా, √5 + √7గా కూడా రాయొచ్చు కదా. √a + b = √b + a రెండు ఒకటేనండి. కానీ కండిషన్ ఏంటంటే x చిన్నది, y పెద్దది. ఇప్పుడు x = 5 వచ్చింది, y = 7 వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 7 - 2 × 5. 3 7 21 - 2 5 10, విచ్ ఇస్ ఈక్వల్ టు 11. మన ఆన్సర్ ఎంత అండి, 11. ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ 30 సెకండ్లు చాలా ఎక్కువ అండి. ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ మోడల్లో అడిగినప్పుడు మనకు కావాల్సింది ఈ కండిషన్ ఇలా ఉంటుంది. ఇది వస్తే ప్రాబ్లం ఈజీ అండి. ఇది వస్తే ప్రాబ్లం ఈజీ. కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను అనుకోకండి. ఇది నేను చెప్పే ఫస్ట్ క్లాస్ కాదు, 104వ క్లాస్ మీకేనండి, ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. సో డైరెక్ట్గా మోడల్ పేపర్ చూస్తే సార్ అన్నీ అర్థం కావాలంటే కావండి. సో ఫస్ట్ క్లాసెస్ వినండి, ఒక ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో తోటి ఇవి వస్తుంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలి సబ్జెక్ట్. ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారండి, తప్పదు. ఇంకా కాకపోతే ఏంటంటే అందరికీ స్పీడ్ అనిపించదు, కొంతమందికి స్పీడ్ అనిపిస్తుంది. అది కవర్ కావాలంటే మీరు కొద్దిగా ప్రీవియస్ క్లాసెస్ చూడండి, అది మీకు 100% వెళ్ళిపోతుంది. ఈ ఎగ్జామ్ కాదండి, ఏ ఎగ్జామ్కైనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12? ఈ క్రింది వాటిలో ఏది 12చే భాగించబడుతుంది అని ఒక 4 నంబర్స్ మనకి ఇచ్చాడండి. అండ్ ఇంకో విషయం చెప్తానండి, ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా అన్ని క్వశ్చన్స్ కూడా టఫ్ ఉండవు. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా కూడా అడుగుతాడండి. ఎందుకంటే టైం మేనేజింగ్ ఎలా ఉంటుందంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఇన్ టైం లోపల 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి. అలా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఇక్కడ హార్డ్లీ 10 సెకండ్స్ ఎక్కువ అండి. 10 సెకండ్స్ చాలా ఎక్కువ. సరే ఇక్కడ 12చే భాగించాలంటే బై 12 తోటి క్యాన్సిల్ చేయండి సార్ ప్రతిసారి, బై 12 తోటి క్యాన్సిల్ చేయండి సార్ ప్రతిసారి అన్నామనుకోండి, అప్పుడు మనకి లేట్ అవుతుందండి ప్రాసెస్. అప్పుడు మనకి ప్రాసెస్ ఏమవుతుంది, లేట్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ చేసినప్పుడు ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతుంది, అది మన ఆన్సర్ అని చెప్పి తెలుసు నాకు. కానీ ఇలా 4 నంబర్స్ని 12 తోటి క్యాన్సిల్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. సో అక్కడ టైం పడుతుంది కదా. అంటే ఇక్కడ మనకి 12కి సంబంధించిన డివిజిబిలిటీ లా తెలియాలి. డివిజిబిలిటీ లా ఫర్ 12 ఏంటండి, ద నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 and 4 అండి.
ఒక సంఖ్య కనుక 3, 4చే భాగించబడితే ఖచ్చితంగా 12చే భాగించబడుతుంది. ఇది నియమం. అంటే ఇక్కడ మనకేంటి రూల్ ఫర్ 12 తెలవాలి. ఈ రూల్ ఫర్ 12 అంటే ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అంటే నంబర్ సిస్టంలో నేనే చెప్పిన. నంబర్ సిస్టమ్ క్లాస్ 2లో ఉంటుంది చూడండి. అయితే ఇంకో విషయం చెప్తా చూడండి. ఇక్కడ 12 ప్లేస్లో 15 ఇచ్చాడు, లేదు 77 ఇచ్చాడు, లేదు 6 ఇచ్చాడు, లేదు 9 ఇచ్చాడు. ఇలా ప్రతి నెంబర్కు లాజిక్ ఉంటుందండి. అవన్నీ అక్కడ చెప్పాను. సరే ఎగ్జామ్లో 12 వచ్చింది కదా, నెక్స్ట్ కూడా 12 వస్తుందేమో, ఇది ఒకటి సరిపోతుందా అంటే సరిపోదండి. అందుకే ఫస్ట్ క్లాసెస్ వినాలి అని చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా నేను. అర్థమైంది కదా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన తర్వాత సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. సరే తక్కువ టైంలో సరిపోతుందా నాకంటే 20 రోజులు అండి. 20 రోజులు, రోజుకు 10 గంటలు చదవండి. 200 గంటలు ఉందండి ఇంకా మీకు. ఈ 200 గంటలు మేనేజ్ చేయండి ఒకసారి. మీరు ఎంత టైం మిగులుతుంది మీకు? ఒక్కొక్క వీడియో మనం అర్ధ గంట ఉందని చెప్పాం. 100 వీడియోస్ అండి, అంటే 50 గంటలు. అంటే ఒకసారి రివిజన్ కూడా చేయొచ్చు, ఇంకోసారి రివిజన్ చేయొచ్చు, ఇంకోసారి వేరే బుక్ కూడా చదవచ్చండి, ఇంకోసారి మళ్ళీ రివిజన్ కూడా చేయొచ్చు. అంత టైం ఉంది మీ చేతిలో. అంత మొత్తం కలిపితే 50 గంటల కోర్స్ అండి. 50 గంటల కోర్స్, 200 గంటలు మీ చేతిలో ఉన్నాయి. మీరు తలుచుకుంటే అవుతుంది, అది మీ చేతిలోనే ఉంది. ర్యాంక్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. తక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. అందరూ ఊరికే రాస్తున్నారు అంతే. చాలా తక్కువ మంది చదివి రాస్తున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక రూల్ ఎంతండి, 3 and 4. 4కి రూల్ ఏంటండి, లాస్ట్ 2 digits డివిజిబుల్ బై 4. 4కి రూల్ ఏంటంటే లాస్ట్ 2 digits అంటే ఇవి డివిజిబుల్ కావాలి 4 టేబుల్లో. ఇక్కడ ఈ 26 అనేది 4 టేబుల్ వస్తుందా అండి? రాదు. కాబట్టి ఈ నెంబర్ 4 తోటే క్యాన్సర్ కాదు. 4 తోటే క్యాన్సర్ కాకపోతే 12 తోటి ఎట్లయితుంది? కాదు. 46 కూడా రాదు, అంటే ఇది కూడా కాదు. 64 అవుతుంది, 28 అవుతుంది. బై 4 అనేది 2 కూడా పాసిబుల్ అవుతాయి. అప్పుడు మనం ఏం చూడాలి? 3 రూల్ చూడాలి. సో 3 తోటి రూల్ ఏంటండి, సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 కావాలి. ఇక్కడ 7425, 742564 వీటన్నింటినీ కలపాలి. 7 + 4 11, 2 + 5 7, 6 + 4 10. వీటన్నింటినీ కలిపితే 18 + 10 28. 28 అనేది 3 టేబుల్ వస్తుందా సార్? రాదు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఆప్షన్ 3 అనేది 4తో క్యాన్సల్ అవుతుంది, కానీ 3 తోటి క్యాన్సల్ అవుతలేదు. రెండింటితోటి క్యాన్సల్ అవుతేనే 12 తోటి క్యాన్సల్ అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఫస్ట్ది ఆన్సర్ కాదు, సెకండ్ది ఆన్సర్ కాదు, థర్డ్ది కాదు. అప్పుడు ఆన్సర్ ఎంతండి? 4th. ఇక చూడనవసరం లేదు, చెక్ చేస్తే టైం వేస్ట్. సరే చెక్ చేద్దాం. డౌట్ వచ్చింది కదా, చెక్ చేద్దాం ఒకసారి. చెప్పండి నెంబర్ నాకు ఎంత ఇక్కడ? 926028. 926028 అంతే కదండి? రైట్. 9 + 2 11, 6 + 0 6, 2 + 8 10 అండి. 11 + 6 17, 17 + 10 27. 27/3 క్యాన్సల్ అవుతుంది కదా, అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబరు 4 తోటి క్యాన్సల్ అవుతుంది, 3 తోటి క్యాన్సల్ అవుతుంది, 2తో క్యాన్సల్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 12 తోటి కూడా క్యాన్సల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంతండి ఇప్పుడు? ఆప్షన్ 4th ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4th అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2.34 బార్ ఈక్వల్స్ ఎంత అని అడిగాడు. చూడండి, 2.34 బార్ విలువ ఎంత అని అడిగాడు. యాక్చువల్గా ఈ బార్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇది 2.3 ఎక్కడైతే లైన్ ఉందో అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్లా 4 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది దాని ఆన్సర్. మనం ఎక్కడ చూసాం తెలుసా? 1/3 10/3 అనుకోండి, 3.333 ఇట్లా వస్తుంటుంది చూడండి. దీన్ని 3.3 బార్ అని చెప్పి రాస్తారన్నమాట. దీన్ని మనం బార్ అని చెప్పి అంటామండి. అయితే దీనికి సంబంధించిన ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఒక చిన్న మెథడ్ అండి. ఆల్రెడీ నేను నంబర్ సిస్టంలో చెప్పాను, అది ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే నంబర్ సిస్టంలో చూడండి. ఇవన్నీ నంబర్ సిస్టంలో క్లాసెస్ అండి, ఓకేనా? ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదివరకే. ఇప్పుడు ఈ నెంబర్ని యాస్టీజ్గా రాసుకోవాలి అంటే 234 కదండి. ఏం చేశాను, మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో దాన్ని, ఇక్కడ బార్ని, రెండింటిని మర్చిపోతే నాకేమొస్తుందండి? 234 వస్తుంది. 234 రాసుకున్నా. మైనస్ 234 మైనస్ ఈ బార్ కంటే ముందుండే నెంబర్స్ ఎంత అండి? 2.3 అనకండి, 23 అనండి. 23 తీసుకోండి. మెథడ్ ఇది ఎలా ఉంటుంది? ముందుగా నంబర్ మొత్తం రాయాలి, మైనస్ పెట్టేసి బార్ కాకుండా ఏదైతే ఉందో ఆ నెంబర్ రాయాలి. సో బార్ కాకుండా ఏ నెంబర్ ఉందండి? 23 ఉంది, రాశాను. డివైడెడ్ బై ఈ లైన్, అంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కాబట్టి 9. 1 డిజిట్ ఉంటే 9. ఈ పాయింట్ తర్వాత ఈ లైన్కి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సార్? 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 యాడ్ అవుతుంది.
ఇక్కడ 4 అనేది లైన్ కింద ఉన్న ఒక నంబర్ కాబట్టి ఒక 9 వచ్చింది. ఇక్కడ 3 అనేది ఈ పాయింట్ తర్వాత ఈ లైన్కి మధ్యలో ఉండే ఒక నంబర్ కాబట్టి ఒక 0 వచ్చిందండి. సో నా ఆన్సర్ ఎంత అంటే 234 - 23 విచ్ ఇస్ 211/90. ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్ కాకపోతే అక్కడికే విడిచిపెట్టచ్చు. ఆప్షన్ చూస్తే 211/90 ఉంది కాబట్టి అదే ఆన్సర్ అని చెప్పి